వెల్కమ్ టు ఎల్జీ న్యూస్. కేటీఆర్ ఏసీబీ విచారణ కొన్ని గంటల పాటు జరిగి ఉత్కంఠకు తెరదించిందని చెప్పవచ్చు. కేటీఆర్ విచారణకు వెళ్ళిన రోజు అప్పటి నుంచి విచారణ నుంచి బయటకు వస్తాడా రాడా, లేకపోతే ప్రశ్నల వర్షం కురిపిస్తున్న తరుణంలో నైటు మళ్ళీ ఇంటర్గేషన్ చేస్తారా అనే ప్రశ్నలు తలెత్తున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, తెలంగాణ ప్రజానికం కూడా, కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం కూడా కేటీఆర్ ఏసీబీ ఆఫీసులో ఉన్నంతసేపు కూడా చాలా టెన్షన్ వాతావరణం నెలకొల్పింది చెప్పవచ్చు. కేటీఆర్ ఎప్పుడైతే ఏసీబీ విచారణ ముగించుకొని బయటకు వచ్చిన తరుణంలో వెంటనే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కానీ, కేసీఆర్ ఫ్యామిలీకి కానీ, అదేవిధంగా తెలంగాణ కేసీఆర్కి సంబంధించిన యువత కానీ అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఈ ఫార్ములా కార్ రేసులో విచారణ ఎదుర్కొంటున్న కేటీఆర్ కానీ, ఉన్నతాధికారులు అరవింద్ కుమార్ కానీ, బిఎల్ఎన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా చాలా టెన్షన్ వాతావరణం ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ల విచారణ ఒక ఎత్తు అయితే కేసీఆర్ విచారణ మరొక వ్యక్తిగా కొంతకాలంగా ప్రసారం జరిగింది. దీనికి తోడుగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన బీజేపీ పార్టీ వారు కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారు, సాయంత్రంలోపు ఏసీబీ వాళ్ళు అదుపులో తీసుకుంటున్నారని కూడా ప్రకటనలు ఇవ్వడంతో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చెందిన పెద్దలు కానీ, కాంగ్రెస్ పార్టీ చెందిన మంత్రులు కానీ కేటీఆర్ అరెస్ట్ ఖాయమని అనేక పత్రికా ప్రకటనలు ఇవ్వడంతో తెలంగాణలో కీలక నేత అరెస్ట్ కాబోతుందని మీడియా సంస్థలు కూడా కోడే కూయటంతో అందరూ కూడా టెన్షన్ వాతావరణం నెలకొల్లింది. కానీ ఏసీబీ వాళ్ళు కేటీఆర్ను సుదీర్ఘంగా విచారించిన అనంతరం అతని విచారణ పూర్తి కాగానే మరలా విచారణకు రావాలని మేము పిలిస్తే కేటీఆర్ అనుమతి తీసుకొని కేటీఆర్ను ఇడిచిపెట్టడం జరిగింది. కేటీఆర్ అనంతరం కూడా విచారణ అనంతరం బయటకు వచ్చిన తర్వాత ఏసీబీ ఆఫీసులో ఏం జరిగింది అనేది ప్రెస్ వాళ్ళ ముందు ఉంచారు. ఏసీబీ అధికారులు కూడా తన పట్ల ఎంతో సానుకూలంగా స్పందించారని, కేవలం రేవంత్ రెడ్డి ఇచ్చిన క్వశ్చన్లను మాత్రమే ఏసీబీ అధికారులు అడిగారు తప్ప కొత్త ఏమి కాదన్నారు. అసలు ఈ ఫార్ములా కార్ రేసులో అవినీతి జరగలేదని, అవినీతి జరగనప్పుడు వాళ్ళకి క్వశ్చన్ ఎలా వస్తాయని కూడా ఎదురు ప్రశ్న వేశారు. కేవలం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యగానే ఈ కేసు నడుస్తుంది తప్ప మరొక కోణం కాదని కూడా తేల్చి చెప్పినారు కేటీఆర్. ఎన్ని కేసులు పెట్టిన రేవంత్ రెడ్డి తాము న్యాయబద్ధంగా ఎదుర్కొంటామని, ఈ ఫార్ములా కార్ రేసులో తాము కడిగిన ముత్యంలాగా బయటకు వస్తానని కూడా కేటీఆర్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేశారు. ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డి మనిచ్చిన ప్రశ్నలనే తిప్పి అడిగి వాటిని 40 క్వశ్చన్లుగా 80 క్వశ్చన్లుగా అడిగారని, వాటన్నిటికి కూడా నేను సానుకూలంగా సమాధానం చెప్పానని, దానికి కారణం ఏంటంటే నేను ధైర్యంగా సానుకూలంగా స్పందించడానికి ఈ కార్ రేస్ కేసులు ఎక్కడ అవినీతి జరగలేదని, ఈ కార్ రేస్ కేసు వల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది తప్ప ఎక్కడ కూడా ₹1 నష్టం వాటిల్లేదని చెప్పారు. ఎక్కడ కూడా మనీ లాండరింగ్ అనే వ్యవహారం జరగలేదని కూడా చెప్పారు. ఒకవేళ మనీ లాండరింగ్ జరిగితే ఎక్కడ జరిగిందో ఏసీబీ అధికారులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నిరూపించాలని కూడా ఒక సవాల్ ఇచ్చారు. ఎప్పుడైనా సరే ఏసీబీ అధికారులు విచారణకు పిలిస్తే వాళ్ళు పిలిచిన వెంటనే తాను విచారణకు వచ్చి మరలా వాళ్ళకి స్పందిస్తానని, వాళ్ళకి సానుకూలంగా సహకరిస్తానని కూడా కేటీఆర్ తెలియజేశారు. నాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నమ్మకం లేదని, రేవంత్ రెడ్డి చెప్పినట్టే ఏసీబీ అధికారులు ప్రవర్తిస్తున్నారని, నేను న్యాయ పోరాటం చేస్తాను కోర్టుల పైన నాకు అపార నమ్మకం ఉందని, న్యాయ వ్యవస్థ పైన నాకు గౌరవం ఉందని, కోర్టులో ఈ కేసు అసలు నిలబడదని, ఎందుకంటే నేను అవినీతికి పాల్పడలేదని కేటీఆర్ మరొకసారి కూడా ఘంటాపథంగా తెలియజేశారు.
బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా, కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా కేటీఆర్ ఎప్పుడైతే బయటకు వచ్చారో ఏసీబీ కార్యాలయం నుంచి ఎంతో ఆనందోత్సవాలు జరుపుకున్నారని చెప్పవచ్చు. దానికి కారణము కేటీఆర్ని పైన అభియోగాలు వల్ల కానీ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అయోమయం వల్ల కానీ కొంత టెన్షన్ వాతావరణానికి ఉత్కంఠ ఈడిందని కూడా తెలియజేయవచ్చు. ఎప్పుడు ఈసారి జరిగినా తాను రావడానికి సిద్ధంగా ఉన్నానని కూడా కేటీఆర్ తెలియజేశారు. కాబట్టి త్వరలో ఏసీబీ వాళ్ళు తీసుకోబోయే స్టెప్పు ఎలా ఉంటుందో వేసి చూడవలసిందే. వాళ్ళు తీసుకునే స్టెప్ బట్టే కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుందని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఓకే.